హాయ్ అందరికీ. ఈరోజు మనం ఇండియాలో జరిగిన కొన్ని ముఖ్యమైన యుద్ధాల గురించి తెలుసుకుందాం. మొదటి వచ్చేసి హైడెస్పస్ యుద్ధం. ఈ ఒకవైపు ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్, మరోవైపు భారతదేశ గర్వమైన పోరస్. ఈ ఇద్దరి మధ్య జరిగిన యుద్ధమే హైడెస్పస్ యుద్ధము. క్రీస్తుపూర్వం 326 బీసీలో నోట్ చేసుకోండి. 326 బీసీ. ఇది జీలం నది తీరంలో, అంటే ప్రజెంట్ పాకిస్తాన్లో ఉంది. అయితే అలెగ్జాండర్ ది గ్రేట్ ఇండియాలో ప్రవేశించినప్పుడు పంజాబ్కి రాజుగా పూరస్ ఉన్నాడు. పూరస్ దగ్గర పెద్ద సంఖ్యలో గుర్రపు దళం, ముఖ్యంగా ఏనుగుల సైన్యం ఉంది. అయితే యుద్ధంలో పూరస్ ఓడిపోయినా కానీ అలెగ్జాండర్ తిరిగి అతన్ని రాజు చేశాడు. బికాస్ ఈ పూరస్ యొక్క బ్రేవరీ కోసం ఆయన తిరిగి రాజుని చేస్తాడు. ఇక్కడ చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కళింగ వార్. కళింగ వార్ వచ్చేసి 261 బీసీలో జరిగిందండి. ఒక యుద్ధం ఒక రాజుని పూర్తిగా మార్చింది, అదే కళింగ యుద్ధం. క్రీస్తుపూర్వం 261 అంటే కళింగలో జరిగింది. అంటే ఇది ప్రజెంట్ ఒడిస్సా ప్రాంతం. యుద్ధం వచ్చేసి అశోకుడు వర్సెస్ కళింగ రాజ్యం. ఈ అశోకుడి సామ్రాజ్యం ఏదో నాకు కామెంట్ చేసి చెప్పండి. అయితే ఈ యుద్ధంలో లక్షల మంది చనిపోయారండి. ఈ యుద్ధం తర్వాత అశోకుడు యుద్ధభూమిని చూసి చాలా భయపడ్డాడు. ఇదే అతని జీవితంలో పెద్ద మలుపు. అతను యుద్ధాలను వదిలి బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. అప్పటి నుంచి అశోకుడు ధర్మాశోకుడుగా మారాడు. నెక్స్ట్ వచ్చేసి తరైన్. తరైన్ వచ్చేసి ముఖ్యంగా తరైన్ యుద్ధాలు 2 సార్లు జరిగాయండి. ఇక్కడ మనం మొదటి వన్ చూసుకుందాం. ఒకటో యుద్ధం వచ్చేసి 1191 ఏడీలో జరిగింది. 1191 ఏడీలో నోట్ చేసుకోండి. అయితే ఈ తరైన్ వచ్చేసి ప్లేస్ నేమ్ అండి, అంటే ప్రజెంట్ హర్యానా. ఇది పృథ్వీరాజ్ చౌహాన్ మరియు మొహమ్మద్ గోరి మధ్య జరిగింది. ఇక్కడ ఇన్ బిట్వీన్ పృథ్వీరాజ్ చౌహాన్ అండ్ మొహమ్మద్ గోరి. అయితే ఈ బ్యాటిల్లో పృథ్వీరాజ్ చౌహాన్ విన్ అవుతారు. ఇంకా ఈ మొదటి యుద్ధంలో ఓడిపోయిన తర్వాత ఈ గోరి అనేవాడు రెండోసారి కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇది సెకండ్ బ్యాటిల్ ఆఫ్ తరైన్ 1192 ఏడీలో. ఇక్కడ పృథ్వీరాజ్ చౌహాన్ మరియు మొహమ్మద్ గోరి మధ్య కూడా ఇది రెండో బ్యాటిల్ జరుగుతుంది. ఇందులో గోరి విజయం సాధిస్తాడు. అంటే ఈ మొదటి బ్యాటిల్లో, మొదటి తరైన్లో 1191లో పృథ్వీరాజ్ చౌహాన్ గెలుస్తాడు. రెండో బ్యాటిల్లో మొహమ్మద్ గోరి గెలుస్తాడు. నోట్ చేసుకోండి. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటిదంటే, రెండవ యుద్ధం తర్వాత భారతదేశంలో ముస్లిం పాలన ప్రారంభమైందండి. అంటే ఢిల్లీ సల్తనట్కి పునాది కూడా ఇక్కడ ఏర్పడిందండి. ఇది ఇండియన్ హిస్టరీలోనే టర్నింగ్ పాయింట్ అండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాటిల్ ఆఫ్ పానిపట్. మొదటి పానిపట్టు యుద్ధం. ఇది 1526 ఏడీలో మీన్స్ పానిపట్ హర్యానాలో జరిగిందండి. ఇక్కడ పానిపట్ హర్యానా. అయితే 1526 ఇది ఇబ్రహీం లోధి మరియు బాబర్ మధ్య జరిగింది. ఇక్కడ బాబర్ కాబుల్ నుండి ఇండియాకి వచ్చి అప్పుడే ఢిల్లీ సింహాసనంపై ఇబ్రహీం లోధి ఉంటాడు. అంటే ఒకసారి బ్యాక్ సైడ్ మనం స్టోరీ చూసుకొచ్చే ఈ ఇబ్రహీం లోధి యొక్క ఇది ఢిల్లీ సల్తనట్ అంటే 5 వంశాలు ఉన్నాయండి. బానిస్ వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోధి వంశం. ఈయన లోధి వంశస్థునికి చెందినవాడు. అయితే ఈ బాబర్ వచ్చేసి ఈ యుద్ధంలో తులుగ్మా పద్ధతి మరియు గన్స్ని ఉపయోగించి గెలుస్తాడు. ఈ తులుగ్మా అంటే సైన్యాన్ని చిన్న చిన్న భాగాలుగా చేసి గెలుపొందడం. అయితే ఇక్కడ బాబర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. బాబర్ మొదటగా మిడిల్ ఏషియాలో ఫర్గానికి రాజుగా ఉంటాడు అక్కడ. అయితే ఇక్కడ నుంచి మొఘల్ సామ్రాజ్యం ప్రారంభమైందని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్యాటిల్ ఆఫ్ కాన్వా. ఇది ప్రజెంట్ రాజస్థాన్లో ప్రాంతం ఇది. అయితే పానిపట్లో గెలిచిన తర్వాత కూడా బాబర్కు సవాళ్ళు ఆగలేదు. అయితే ఇది 1527 అనగా అంటే నెక్స్ట్ ఇయర్ బాబర్ వర్సెస్ రాణా సంఘ మధ్య యుద్ధం ఎందుకు జరిగిందంటే, బాబర్ పాలనను అంగీకరించని రాజపుత్రులు చాలా మంది ఉన్నారు. అందులో ముఖ్యమైన వాడు రాణా సంఘ. ఇక్కడ చూసుకోవచ్చు, రాణా సంఘ వర్సెస్ బాబర్. అయితే అందులో ముఖ్యమైన వాడు రాణా సంఘ. అయితే ఈయన మేవాడికి రాజు. సో బాబర్ దగ్గర గన్స్, తర్వాత తులుగ్మ లాంటి వ్యూహాలతో ఆయన గెలుపొందుతాడు. నెక్స్ట్ వచ్చేసి బ్యాటిల్ ఆఫ్ చందేరి. పానిపట్, కాన్వా యుద్ధాల్లో గెలిచిన తర్వాత బాబర్ నార్త్ ఇండియాని కంప్లీట్గా గెలుస్తాడండి. కానీ ఇంకా కొన్ని రాజపుత్ర నాయకులు వ్యతిరేకంగా ఉన్నారు. అందులో ఒకడు మెదిని రాయ్, అంటే ఆయన చందేరి పాలకుడు. ప్రజెంట్ వచ్చేసి ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది. అయితే ఇతను రాణా సంఘ యొక్క బెస్ట్ ఫ్రెండ్. అంటే ఇంతకుముందు కాన్వా యుద్ధంలో మనం చూసాం కదా, బాబర్ వర్సెస్ రాణా సంఘ. రాణా సంఘ ఇంకా ఫ్రెండే ఈయన మెదిని రాయ్. అయితే ప్రత్యేక విషయం ఏంటిదంటే, ఆ కాలంలో రాజపుత్ర స్త్రీలు జవహర్ చేసేవారు. ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి. అంటే మనము రాణి పద్మావతి మూవీలో చూసాం కదా, చాలా చక్కగా చూపించారు. అందులో జవహర్ చేస్తారు. జవహర్ అనగా తమ ప్రాణాలను అగ్నికి సమర్పించడం అండి. అయితే ఈ చందేరి యుద్ధంలో కూడా ఈ మేదిని రాయ్ కానీ, తర్వాత రాణా సంఘ యొక్క
అక్కడ విమెన్స్ ఉంటారు కదా, వాళ్ళు సూసైడ్ అనేది చేసుకుంటారు. దీన్నే జోహర్ అంటారండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాటిల్ ఆఫ్ గాగ్రా. ఇది 1529 ఏడి గాగ్రా నది తీరం బీహార్ ప్రాంతంలో బాబర్ వర్సెస్ మహమ్మద్ లోది మధ్య జరిగింది. ఇందులో కూడా బాబరే గెలుస్తాడు. అయితే ఈ బాబర్ మొత్తంగా 3-4 యుద్ధాలు గెలుస్తాడండి. నెక్స్ట్ వచ్చేసి చౌసా యుద్ధం. ఇక్కడ మనం మొదటిగా మొఘల్ ఎంపైర్ చూసుకుందాము. వీరు తొలి మొఘల్స్ అని, మలి మొఘల్స్ అని 2 ఉంటారు. అయితే ఈ బాబర్ కాలం వచ్చేసి నోట్ చేసుకోండి 1526-1530. 1526-1530 ఇది బాబర్ కాలం. ఈయన ఉన్నన్ని రోజులు యుద్ధాలకి పరిమితం చేశాడు. అయితే చౌసా యుద్ధం గురించి మాట్లాడే ముందు దాని బ్యాక్గ్రౌండ్ చూసుకుందాము. ఈ బాబర్ తర్వాత హుమాయూన్ తర్వాత షేర్షా సూరి ఆఫ్ఘన్ పాలకుడు వస్తాడు. తర్వాత హుమాయూన్, తర్వాత అక్బర్, తర్వాత జహాంగీర్, షాజహాన్, ఔరంగజేబ్, ఇలా తొలి మొఘల్స్ అందరూ వస్తారు. అయితే మెయిన్ టాపిక్ మీద వద్దాం. మొఘల్ కింగ్ హుమాయూన్ ఒక ఆఫ్ఘన్ నాయకుడిని ఎలా ఓడించాడనేది ఈ చౌసా యుద్ధము. ఇది 1539 ఏడీలో చౌసా బీహార్ ప్రాంతంలో జరిగింది. హుమాయూన్ వర్సెస్ షేర్షా సూరి. అయితే యుద్ధంలో షేర్షా సూరి గెలుస్తాడు, హుమాయూన్ పారిపోతాడండి. నెక్స్ట్ వచ్చేసి కనౌజ్ బిల్గ్రామా. అయితే కనౌజ్ బిల్గ్రామా ఇక్కడ 1540 ఏడీలో ఇందులో కూడా హుమాయూన్ ఓడిపోతాడు, షేర్షా సూరి గెలుస్తాడండి. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.